తాడేపల్లిలోని ఓ హోటల్లో స్త్రీ శక్తి సాధికారత స్వయం పోషక ప్రోత్సాహం అనే అంశంపై వర్క్ షాప్ జరిగింది. యూసీపీఐసీ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో యూసీపీఐసీ ప్రతినిధులు డాక్టర్ ప్రసాద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఆడవారిపై అదేవిధంగా దేశంలో అనేక ప్రాంతాల్లో కొన్ని సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఆడవారిని మనం గౌరవించాల్సిన సమాజంలో ఆడవారిని చాలామంది అవమానపరుస్తూ ఉన్నారు. అనేకమైన సమస్యలు ఆడవారి చుట్టే తిరుగుతూ ఉన్నాయి. స్త్రీ శక్తిని గుర్తించాలి, స్త్రీ శక్తిని ఎదిగే విధంగా ఉండాలి, స్త్రీలకు కూడా సమానమైన హక్కులు కల్పించాలి. అన్ని రంగాల్లో స్త్రీలు కూడా ముందుకు వచ్చే స్థితి ఉంది కనుక వారికి రావాల్సిన ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రభుత్వం వారు కల్పించాలని, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ముఖ్యంగా చేరిన సమావేశ ఉద్దేశం ఏంటంటే అన్ని మతాలకు సంబంధించిన వారిపై వారు ఆర్థికంగా ఎదుగుబాటు కలగాలి, ఆర్థికంగా ఎదగాలి, సమాజంలో వారికి కూడా ఉన్నతమైన చోటు, సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ప్రకారంగా ఎవరైతే వారి యొక్క చేతి వృత్తులు అయితే ఉన్నాయో, ఎంబ్రాయిడరీ అయితే వర్క్ అయితేనేమి, టైలరింగ్ అయితేనేమి, పెయింటింగ్ సంబంధించి అయితేనేమి, ఆడవారికి సంబంధించిన వర్కులను మేము కొన్ని వారికి అప్పచెప్పి వారిని ఆర్థికంగా ఎదగనియాలి. అదేవిధంగా సమాజంలో వారికి ఒక భద్రత కల్పించాలి, సమాజంలో వారికి ప్రత్యేకమైన గుర్తింపు రావాలి. అదేవిధంగా ప్రభుత్వాలు ఆడవారిని, స్త్రీలను ప్రత్యేకంగా గుర్తించి వారికి కేటాయించాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమాన హక్కులను కేటాయించాలని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా స్త్రీ బిల్లు ఏదైతే ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఆ యొక్క స్త్రీ బిల్లును ఎందుకు ఆపారు, వాటి కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఆ బిల్లులో ఆడవారికి అదేవిధంగా తల్లులైన ఆడవారికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించి ఈ యొక్క నారి అనే జాతిని మనం ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారతదేశంలో స్త్రీ శక్తి చాలా ఉన్నతమైనది. అటువంటి స్త్రీ శక్తిని ఒక దేవతలా మనం పూజిస్తాం. అటువంటి దేవతను చాలా మంది అఘాయితలు గురైపోతున్నారు. వాటి నుంచి ప్రభుత్వం రక్షణ కల్పించి అఘాయితలు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించి చట్టబద్ధంగా మహిళలను రక్షించాలని, అదేవిధంగా వారిని ఆర్థికంగా కూడా ఆదుకోవాలని, అదేవిధంగా మా యూసీపీఐసీ సంస్థ ద్వారా ఆర్థికంగా వారికి మేము ఒక వెసులుబాటు కల్పించాలని, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, అదేవిధంగా ఈ మధ్య కాలంలో రమణమూర్తి అనే ఆయనపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడే వారు ఎంతటి వారైనా సరే వారిని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని. మరి ఈరోజు సమావేశంలో యూసీపీఐసీ అనే ఒక క్రిస్టియన్ ప్రొడక్షన్ సంబంధించిన మనకి డాక్టర్ కోలా ప్రసాద్ గారు ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది మహిళలు అన్ని వర్గాల నుంచి, అన్ని జాతుల నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం, ఒక మహిళలకి ఒక ప్రాధాన్యత, ఆ రోజు మదర్ తెరీసా కావచ్చు, ఆ రోజు మరి లక్ష్మీబాయి కావచ్చు, మరి రమాబాయి కావచ్చు, ఎంతో మంది, మరి అలానే మరి సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, ఎంతో మంది మహిళలను మేము ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ఒక గొప్ప మహిళలుగా మేము ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి నా పేరు ఎన్ కృష్ణరేఖ. మరి మహిళా విభాగంలో మరి నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నారు. ఈ అవకాశం యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మరి క్రిస్టియన్ ఉమెన్ గెట్ టుగెదర్ ఒకటి ఏర్పాటు చేసి ఈ గెట్ టుగెదర్లో, ఈ మీటింగ్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారం మరి చర్చించడం జరిగింది. యూసీపీఐసీ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ కోలా ప్రసాద్ గారు ఈ మహిళలందరికీ అన్ని విధాలుగా మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా మరి సహకరించటానికి మరి యూసీపీఐసీ ద్వారా వారికి కావలసిన ఎలాంటి సహకారమైన అందించడానికి యూసీపీఐసీ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ కోలా ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. మహిళా శక్తిని
వారికి ఉన్న టాలెంట్స్ను మనం గుర్తించి సమాజ శ్రేయస్సు కోసం దేవుడు వారికి ఇచ్చిన ప్రతి తలాంతును మనం వినియోగించి వాడుకోవాలి.